ప్రైజ్ ద లార్డ్. ఒక గొప్ప ప్రవక్త గురించి ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. యెహోవాకు ఇష్టుడైన పరిచారకుడు, ఆయన సామాన్యుడైన ఒక రాజు వెన్నులో వణుకు పుట్టించాడు. ఈరోజు గడవక ముందే తనను చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాళ్ళు ఆ తర్వాత భయంకరమైనటువంటి చావు చచ్చారు. ఆయన భక్తికి ముచ్చటపడిన దేవుడే తన కోసం అగ్నిరథాలు, గుర్రాలు పంపించి పిలిచి తన హక్కును చేర్చుకున్నాడు. యెహోవా నా దేవుడని తన అమ్మా నాన్న పెట్టిన పేరుకు పూర్తి సార్థకతను తెచ్చుకున్నాడు. ఆయన ఎవరో మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. ఆయన మరి ఎవరో కాదు, ఏలియా. ఆయనలో ఉన్న లక్షణాల గురించి, ఆయనలో ఉన్న దైవశక్తిని గురించి మనము ఈరోజు తెలుసుకుందారు. ఆయన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు పొందిన గొప్ప ప్రవక్త ఈ ఏలియా. ఏలియా గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయుచున్నాను. ఏలియా గొప్ప ప్రవక్త, దేవుని ఎరిగిన వ్యక్తిగా, రోషము గల పరిచారకుడిగా, గొప్ప ప్రవక్తగా బైబిల్ ద్వారా కొనియాడబడ్డాడు. దేవుని కోసం ప్రాణాలకు తెగించి ఇజ్రాయేలు ప్రజలను కూడా నిలబడమని అడిగాడు. రెండు తలంపుల మధ్య మీరు ఎన్నాళ్ళు ఉంటారని దేవుని పరిశుద్ధ గ్రంథంలో 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21 ద్వారా వాళ్ళు వివరించాడు. తాను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు. అహాబు రాజుకు తన ప్రజల ముందు సవాలు చేశాడు. యెహోవా దేవుడైన ఆయనను బయలుపరిచాడు. ఇంకా రెండో విషయంగా మీకు తెలియజేస్తున్నది, ఏలియా గొప్ప విధేయుడు. తన జీవితకాలం అంతా కూడా ఎంతో విధేయతతో మెలిగాడు. ఏలియా జీవితము మనము గమనించినట్లయితే తాను ప్రాణం మీదకి వస్తుంది అని తెలిసి కూడా ఎన్నోసార్లు దేవుడు అహాబుకు, యెజబేలుకు తెలుపమని చెప్పిన ఎన్నో కఠినమైనటువంటి మాటలను ఏమాత్రమూ కూడా సంకోచించకుండా వారి దగ్గరికి వెళ్ళి ఏలియా వినిపించాడు. ఇక నాణానికి రెండో వైపు అన్నట్టుగా యెహోవా దేవుడు ఆజ్ఞాపించినప్పుడల్లా మారు మాట్లాడకుండా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ధైర్యంగా వెళ్ళిపోయాడు. అవి వాగులైన, వంకలైన, అరణ్యములైన, కొండ ప్రాంతములైన ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళాడు. చివరకు కరువు కాలంలో సారేపతు వెధవరాల ఇంటికి వెళ్ళమన్నప్పుడు కూడా సంకోచించకుండా ఏలియా ప్రవక్త వెళ్ళాడు. దేవుని పిలుపు వచ్చే వరకు కూడా అక్కడ నివాసం ఉన్నాడు. దేవునికి అత్యంత విధేయుడిగా జీవించిన ఏలియా ప్రవక్త కష్టాల్లోనూ నష్టాల్లోనూ దేవుని విడిచిపెట్టలేదు. చివరకు తన ప్రాణం మీదకు వస్తుంది అని తెలిసి కూడా దేవునికి అత్యంత విధేయుడిగానే జీవించాడు. దేవుడు చెప్పిన ప్రతి కార్యము కూడా నెరవేర్చాడు. ఏ విషయంలోనూ కూడా సనుగు కొనలేదు, గనుగు కొనలేదు. కానీ ప్రతి విషయంలో దేవుని నామాన్ని మహిమపరిచాడు ఏలియా ప్రవక్త. ఈ ఏలియా ప్రవక్త గారి జీవితము మనం తీసుకుంటే ఎంతో ఆదర్శంగా ఉంటుంది. ఇక మూడో విషయంగా నేను మీకు తెలియజేస్తున్నది, దేవుడు ఏలియాకు ఏర్పాటు చేసిన సదుపాయాలు. ఏలియా ప్రవక్త ఆ సదుపాయాలతోనే జీవించాడు. తన బిడ్డలకు ఏ అపాయము రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు దేవుడని గొప్ప విశ్వాసము, నమ్మకము దేవుని మీద ఉండేది ఏలియాకు. ఏలియా ప్రవక్తను కూడా మరి దేవుడు యెహోవా తండ్రి అదే విధంగా కాపాడాడు. ప్రతి సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి సహాయం చేసేవాడు దేవుడు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే కనుక కేరేతు వాగు దగ్గర కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు ఏలియాకు యెహోవా తండ్రి. సారేపతు వెధవరాలు తన బిడ్డను ఏలియాను మరి ఏళ్ల తరబడి పోషించాడు ఆ కరువు కాలంలో. దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకునేటటువంటి విధంగా ఆయన ఏలియాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఏలియా ఏది ప్రార్థన చేస్తే అది దేవుడు ఏలియాకు అనుగ్రహించాడు. ఇక నాలుగో విషయంగా చూసుకున్నట్లయితే ఏలియా గొప్ప ప్రార్థనాపరుడు. మనిషి జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుందో ఏలియా ప్రవక్త ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఏలియా ప్రవక్తను మనము గొప్ప రోల్ మోడల్గా భావించవచ్చు. తనకు ఎదురైన ప్రతి సమస్యను, కష్టాన్ని కూడా ప్రార్థనతోనే జయించగలిగాడు ఏలియా ప్రవక్త. మన విశ్వాస నడతనకు సంబంధించి ఏలియా ప్రవక్త మంచి ఉదాహరణని మనం చెప్పుకోవాలి. యేసయ్య మన సొంత రక్షకుడని నమ్మి ఆయనను అనుసరించడానికి, ప్రార్థనాయోధుడిగా మనలను ముందుకు నడిపించడానికి గొప్ప మార్గదర్శి ఏలియా ప్రవక్త. అందుకే దేవుని వాక్యం ద్వారా యాకోబు రాసిన పత్రికలో మరి 5వ అధ్యాయము 17వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏలియా ప్రవక్తను మనం ఆదర్శంగా తీసుకుని ప్రార్థనాపరులు అయ్యేలా ప్రోత్సహిస్తున్నట్టు. ఇక ఐదో విషయం మనం చూసుకున్నప్పుడు దేవుడు చేసినటువంటి అద్భుతాలు. ఏలియా ప్రవక్త జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో ఈ ప్రపంచానికి మరి కనుపరచాలని
అనుకున్నాడు. ఏలియా తన పరిచర్యలో ఎంతటి విశ్వాసాన్ని కనపరిచాడో అదే రీతిలో దేవుని నుండి కూడా అద్భుత కార్యాలు కోరుకున్నాడు. వాటిని పొందుకున్నాడు కూడా. ఏలియా ప్రవక్త ప్రార్థన చేయగా ఆ ప్రార్థన ఆలకించిన యెహోవా తండ్రి ఆకాశము నుండి అగ్నిని దించి బలి పశువును అక్కడ పేర్చిన రాళ్లను సహితము పూర్తిగా దహించి వేశాడు. ఈ కార్యము ద్వారా ఇజ్రాయేలు ప్రజలు ముందు దేవుని మహిమను ప్రత్యక్షపరిచి దేవుని గురించి తన ప్రజలు తెలుసుకునేలా చేశాడు. దేవుని ప్రవక్తలను అతి ఘోరంగా చంపి దేవుని దృష్టికి పాపులుగా నిలిచిన అహాబు యెజెబెలు పతనానికి మొదట బీజం వేశాడు ఆ రోజే. ఇంకా సారేపతు విధవరాలు కుమారుడిని కూడా బ్రతికించాడు ప్రార్థన ద్వారా. అహాబు రాజును హెచ్చరించి 3 సంవత్సరాలు ఆ దేశంలో వర్షము కురవకుండా చేయగలిగాడు కేవలము ప్రార్థన ద్వారా. తిరిగి తానే ప్రార్థించి వర్షము కురిపించడం, ఎన్నో అద్భుత కార్యాలు చేసి తాను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు అని ఈ లోకానికి చాటి చెప్పాడు, రుజువుపరిచాడు ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త తన జీవితంలో ఉన్న ప్రతి పేజీని ముఖ్యమైనదే. దేవునికై నిలబడటం అనేది అతని ధైర్యం. ఒకవైపు దేవుని ప్రవక్తలందరినీ వెదికి మరీ చంపేస్తున్న యెజెబెలు అహాబుకు ఏమాత్రము భయపడలేదు. కష్టాలు ఇబ్బందులు ఎదురైనా కాస్త మదనపడి మనసులో బాధపడిన చివరకు ఎదురెళ్ళి పోరాడాడు. తన ప్రార్థనా విశ్వాసముతో తన ప్రజలకు విజయాన్ని అందించాడు. అందుకే అంత గొప్ప భక్తుడయ్యాడు ఏలియా ప్రవక్త. దేవుడు కూడా అంతే గొప్పగా తన దగ్గరకు అంతే గొప్పగా పిలుచుకున్నాడు ఏలియా ప్రవక్తని. అగ్నిగుర్రాలను రథములను పంపి సుడిగాలి చేత ఆకాశములో ఆరోహణము చేసి తీసుకుపోయాడు. ఆ విధంగా ఏ ఒక్కరిని కూడా దక్కని గొప్ప భాగ్యాన్ని ఏలియా ప్రవక్త పొందుకున్నాడు. దేవుని గొప్ప కృపను ఏలియా ప్రవక్తకు దక్కింది. ఎందుకంటే తను భక్తి చేయడంలో కూడా ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించి దేవునికి నమ్మకముగా విధేయుడిగా ఈ లోకంలో జీవించాడు. దేవుడు తనయందు నిలిచిండు వానియందు తాను నిలిచిందునని చెప్పినటువంటి వాక్యం ద్వారా అది రుజువు చేసుకున్నాడు. దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తాడు. ఏలియా ప్రవక్తలాగా మనము కూడా గొప్ప ప్రార్థనాపరులుగా ఈ లోకంలో జీవించగలిగితే నీ జీవితంలో వచ్చే ప్రతి పోరాటాన్ని కూడా జయించగలిగేటటువంటి శక్తిని కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. అంతేకాదు గొప్ప అద్భుతాలు కూడా నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ప్రార్థనలో పట్టుదల కలిగి వర్షము కురవలేనప్పుడు వర్షం కురిసే వరకు కూడా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్నిని కూడా దేవుడు పంపించి అక్కడున్న ప్రతి వాటిని దహించి వేశాడు. కాబట్టి అటువంటి జీవితం మనము కూడా జీవించినట్లయితే దేవుని కృపను పొందుకున్నటువంటి వారము ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా జీవించగలిగినటువంటి వారి కింద ఉంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఆదరణకరంగా ఆశీర్వాదకరంగా మీ విశ్వాసాన్ని బలపరిచేటటువంటి విధంగా ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.